హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య లాగ్స్ అండ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కుర్మా. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ముందైతే నేను ఒక 350 to 400 గ్రామ్స్ ఉన్న కాలీఫ్లవర్ తీసుకొని దాని వెనక కాడలు కట్ చేసుకొని వీటిని ఇలా తుంచి పెట్టుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న. ఈ సైజు ముక్కలు సరిపోతాయి. ఇంకా చిన్న సైజు అయితే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు నుజ్జు అయిపోతాయి. కుర్మాకి అలా బాగోదు. ఈ సైజు కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో ఉంచాలి. ఎందుకంటే ఆ కాలీఫ్లవర్లో పురుగులు ఇలాంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కకి తీసి ఇలా పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు అలాగే జీడిపప్పు తీసుకొని మిక్సీ ఈ విధంగా పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నా. పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేసుకున్నా. ఈ 3 మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచి దాంట్లో ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసుకొని శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. కాలీఫ్లవర్ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. అందుకే కొంత ఒక 5 to 10 మినిట్స్ కాలీఫ్లవర్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. కాలీఫ్లవర్ తొందరగా ఫ్రై అయ్యిద్ది. సో ఒక 5 to 10 మినిట్స్ సరిపోద్ది. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. సాల్ట్ క్లిప్ మిస్ అయింది. కలుపుకొని ఆ కాలీఫ్లవర్ ఇంకొంచెంసేపు వేగేంత వరకు ఉంచి దీంట్లో మనం టమాటా ఇంకా జీడిపప్పు మిక్సీ పట్టుకున్న ఆ టమాటా పేస్ట్ని అందులో వేసుకున్న తర్వాత గరిటెతో మంచిగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల కారం ఇంకా ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. నేను కొంచెం వేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేము తక్కువ మసాలాలు తింటాం కాబట్టి కొంచెం వేసుకున్నా. మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని గరిటెతో కలుపుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ కర్రీ మగ్గనివ్వాలి. దగ్గర పడేంత వరకు ఉంచాలి. నేను కొంచెం వాటర్ వేసుకున్నా. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏమైద్ది అంటే కర్రీ వాటర్లో ఉడికి దగ్గర పడేసరికి కర్రీ టేస్ట్ పోద్ది. అందుకే ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. వాటర్ వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలి కర్రీ దగ్గర పడేటప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని కర్రీలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మరి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్లో కస్తూరి మేతి పెనం పైన ఫ్రై చేసుకొని దాన్ని చేయితో నలుపుకొని ఆ కర్రీలో వేసుకుంటున్నా. ఇది వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, అయిపోయిందండి. ఇది వేసుకొని ఒకసారి గట్టితో కలుపుకొని కర్రీ దించుకోవడమే. కర్రీ నచ్చినట్టుంది. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్